హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ న్యూ ఇయర్లో ఏమేం చేస్తున్నారు మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేనైతే ఈ న్యూ ఇయర్లో ఏంటో అసలు జాన్లో సంక్రాంతి హాలిడేస్ ఎందుకు ఇచ్చారేమో కానీ నేనైతే రోజు ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నాను అండ్ ఖాళీగా మాత్రం తిరిగి రావట్లేదు, ఏదో ఒక షాపింగ్ చేసుకొని వస్తున్నాను అనమాట. ఈరోజు మా అక్క వాళ్ళు వచ్చారు అండ్ మేమందరం కలిసి శిల్పారామం వెళ్ళి వచ్చాము. ఆ ఐటమ్స్ అయితే ఓకే కొన్నాను, అంటే మరీ ఎక్కువ కొనలేదు. నుమాయిష్ వీడియో పెట్టాను కదా రీసెంట్లీ, అన్ని ఐటమ్స్ అయితే కొనలేదు కానీ ఓకే నేను మా అక్క కలిపి కొన్న ఐటమ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను అనమాట. సో శిల్పారామం అనేది మనకి మెయిన్ సిటీ సైబర్ టవర్స్ దగ్గరే ఉంది, పక్కనే ఉంది. అండ్ ఎవరైతే ఫారినర్స్ ఇక్కడికి వస్తారు కదా విజిట్స్కి, వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేస్తారు ఇక్కడికి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేసరికి వాళ్ళకి అంటే ఇండియన్ కల్చర్ అలాంటివి రిజంబ్లెన్సెస్ అన్నీ దొరుకుతాయి కదా ఐటమ్స్, సో కంపల్సరీ విజిట్ చేస్తారు. అండ్ మోస్ట్లీ ఈ పష్మీనా షాల్స్ అలాంటివి తీసుకెళ్తారనమాట. హ్యాండ్మేడ్ వుడ్ టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అంటే పిల్లలతో వెళ్ళినా కూడా, అంటే షాపింగే కాకుండా అక్కడ పార్క్ టైప్ ఫుడ్ అవన్నీ కూడా దొరుకుతాయి. పిల్లలతో వెళ్ళినా కూడా ఒక ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేయొచ్చు. షాపింగ్కి అయితే హ్యాపీగా మార్నింగ్ వెళ్ళిపోతే మీకు మంచి ఎక్కువ కాస్ట్ రిడక్షన్ ఇస్తారనమాట పొద్దున్నే వెళ్తే. సో ఆల్మోస్ట్ 10:30కి ఓపెన్ అవుద్ది అనుకుంటా, 10:30 to 8 PM. ఎర్లీగానే క్లోజ్ అయిపోద్ది. 8 కల్లా మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. సో మీరు 11కి అలా వెళ్ళారనుకోండి, అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి అండ్ మీకు బోనీకి వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తారు కాబట్టి మీకు తక్కువలో కూడా వచ్చేస్తాయి. సో నేను ఈరోజు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానంటే ఎక్కువ క్రాకరీ ఉన్నాయి. ఈ మధ్య ఏంటో అన్ని క్రాకరీ ఐటమ్స్ అయిపోతున్నాయి అసలు. క్రాకరీ అండ్ వుడెన్ ఐటమ్స్ అనమాట. అవి చూస్తుంటే ఎందుకో మనసు వాటి మీదకి లాగిపోతుంది ఈ మధ్య. అండ్ సో ఓకే ఈరోజు చూపిస్తాను అలాంటి బరువు ఉన్నాయి అండ్ అన్నిట్ల ప్యాకెట్స్లో నీట్గా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ వీటితో ఇదొక బాధ అనమాట, ఈ స్టీల్ ఇలాంటివి అయితే పడినా కూడా ఏం కాదు, బట్ ఇవి ఒక్కసారి పడితే ముక్కలు ముక్కలు అయిపోతాయి, మనసు విరిగిపోద్ది. సో ఫస్ట్ వన్ ఈ హార్ట్ షేప్డ్ వాజ్. ఈ హార్ట్ షేప్వి ఇప్పుడు అసలు ఫుల్, అంటే నేను చాలా వీడియోస్లో కూడా చూస్తున్నాను ఎంతమంది యూజ్ చేస్తున్నారో, భలే ఫ్యాషన్ అయిపోయాయి ఇవి. అండ్ చూడడానికి కూడా క్రీమ్ మీద బ్రైట్ రెడ్ కదా, భలే కనిపిస్తుంది. అండ్ నేను దీనికి కాంబినేషన్గా ఇంకొక వాజ్ అండ్ టీ కప్స్ కూడా, టీ కప్ కాదులే నార్మల్ కప్స్ తీసుకున్నాను. సో అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు 200 రూపీస్ పడింది. సో వాళ్ళ దగ్గర గట్టిగా బార్గెన్ చేయండి, వాళ్ళు చాలా చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్తారు. ఇది 450 ఎంతో చెప్పాడు, బట్ లాస్ట్ నాకు ఏం వద్దు, నాకు 200లో ఏమైనా ఐటమ్స్ చూపించండి అంటే ఇవి మళ్ళీ సరే ఇది తీసేసుకోండి అన్నాడు అనమాట. సో మీరు ఫుల్ బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేసేయండి. ఇది క్యూట్ ఉంది కదా. నెక్స్ట్ నీట్గా ర్యాప్ చేయించుకొని రండి, లేకపోతే మీకు మొత్తం పల్లికిపోతాయి, విగిరికిపోతాయి. ఇది ఈ బౌల్ ఇలా అనమాట. అండ్ దీనికి మూత కూడా వచ్చేసరికి బాగుంది. నాకు యాక్చువల్లీ క్రాకరీ ఐటమ్స్ కొన్ని భలే నచ్చుతాయి, బట్ దానికి ఓన్లీ బౌల్ ఉంటుంది అనమాట. నాకేమో ఇలా పైన లిడ్ కూడా వస్తాయి, అంటే మళ్ళీ మనము క్రాకరీ ఈ బౌల్ సెరామిక్ బౌల్ మీద మనం స్టీల్ లిడ్ అలా పెడితే బాగోదు కదా, నాకు నచ్చదు. ఇలా సెట్ లాగా అయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇవి 3 పీసెస్ వచ్చాయి. సో ఇది డిఫరెంట్ సైజ్, ఇది పెద్ద సైజ్ అనమాట. దీనికన్నా ఇంకొంచెం చిన్నగా వచ్చింది అండ్ అంతకన్నా బుడ్డిది ఇంకోటి వచ్చింది అనమాట. చూపిస్తాను ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, అన్ని పేపర్లో ర్యాప్ చేసేసరికి తెలియట్లేదు ఏవి ఎక్కడ ఉన్నాయో. సో అది పెద్ద సైజు, ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. డిజైన్ ఇలా క్రీమ్ మీద గ్రే కలర్ వచ్చి హార్ట్స్ వచ్చి ఏంటో అన్నీ నేను ఈరోజు హార్ట్స్ వచ్చి తీసుకున్నాను. సో ఇలా ఇది మీడియంది, చిన్నది ఎక్కడ ఉందో తెలియదు, చూపిస్తాను. ఇది చిన్న అనమాట. ఇది చిన్న సైజు. సో ఈ 3 కలిపి
నాకు 650కి వచ్చాయి. యాక్చువల్లీ లాస్ట్ 700 అన్నాడు, కానీ ఇంకా ఏదో పాపం ఇంకా నాకు వద్దు అనేసరికి 50 రూపాయలు తగ్గించారు. 3 కలిపి సెట్ 650కి వచ్చాయి. అండ్ ఆ సెట్కి మ్యాచింగ్ నేను జార్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఆ జార్స్ ఒక్క పీస్ 200 రూపీస్కి ఇచ్చాడు. అంటే సేమ్ కాదు, బట్ కొంచెం ఏదో లైట్గా క్రీమ్ అండ్ గ్రే కాంబినేషన్తో వచ్చాయి కాబట్టి కొంచెం మ్యాచ్ అవుతాయి. డిఫరెంట్ డిజైనే. సో ఈ డిజైన్ చూస్తే మీకు డిఫరెంట్గా ఉంది. బట్ సో ఇది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్. అండ్ ఇప్పుడే దీని మూత జారిందనమాట, కొంచెం పగిలింది. ఏం చేయలేము, చూడండి. దీంతో ఇవే బాధలు వీటితో. సో ఇది 200 రూపీస్. ఇదే సేమ్ సెట్ లాగా ఉంటుంది కదా అని ఇంకొక జార్ కూడా తీసుకున్నాను. నా మూత పగిలిపోయింది గైస్. ఇదొక జార్. సో ఈ పట్టుకోవాలని నాకు భయం వేస్తుంది ఇప్పుడు చూపించేటప్పుడు. ఈ 2 జార్స్ 200 జాగ్రత్తగా కింద పెట్టుకుంటాను. ఇప్పుడే చెప్పాను మీకు మూత ఎంత ఇంపార్టెంట్ అని. చూడండి ఇప్పుడు దీనికి మూత లేదు. షిట్. నెక్స్ట్ వచ్చేసి రోటీ బాక్స్. ఇది ఎంత మందంగా చూడడానికి అసలు ఎంత బాగుందో చూడండి. ఇది ఉడెందే. అండ్ మూత ఎంత మందంగా వచ్చిందో చూడండి. అండ్ లోపల ఇలా వచ్చిందనమాట. ఈ సైడ్ అవుట్ సైడ్ మొత్తం మంచి డిజైన్ వచ్చింది. బ్రౌన్ మీద వైట్ అయ్యేసరికి మంచిగా కనిపిస్తుంది. ఈ రోటీ బాక్స్ 700 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఈ 2 స్టాండ్స్. సో ఇవి నా దగ్గర ఆల్రెడీ వైట్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కాంబినేషన్ పింక్ బాగుంటాయని ఈ 2 తీసుకున్నాను. ఇవి జస్ట్ పేపర్ది అనమాట. సో ఇది వచ్చేసి 25 రూపీస్ చెప్పాడు యాక్చువల్లీ స్టార్టింగ్లో. అంటే శిల్పారామం ఎంటర్ అవ్వగానే 25 రూపీస్ చెప్పారు. సరే నేను 20 రూపీస్కి అని అడిగి తీసుకున్నాను. బట్ అండ్ యాక్చువల్లీ నేను 20 రూపీస్కి తీసుకున్నాను. బట్ ఇంకా నేను లోపలికి లాస్ట్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు 15 రూపీసే అన్నారు. సో మీరు 15 రూపీస్కే కొనండి, ఇవి అంతకన్నా ఎక్కువ కాస్ట్ ఉండవు. ఇవి 2 తీసుకున్నాను. నాకు బాధగా ఉంది గైస్, నా మూత పగిలిపోయింది. నెక్స్ట్ ఇది వుడెన్ రోల్. చిన్న రోల్ ఏమన్నా దంచుకోవడానికి బాగుంటుంది, క్యూట్గా ఉంది కదా. అసలు నా దగ్గర అంటే ఇంత సైజ్ది లేదు, కానీ కొంచెం చిన్నది మార్బుల్ది ఉందన్నమాట. బట్ ఇది చూడంగానే వుడ్ కదా బాగుంటుంది అని తీసుకున్నాను. ఇది 250 రూపీస్. నెక్స్ట్ ఇది దీంట్లో కర్పూరం వేసుకొని మనం దీన్ని ఆన్ చేసామనుకోండి, ఇక్కడ స్విచ్ ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్. సో ఆన్ చేస్తే మనకి ఇదంతా లైట్స్ వస్తాయి అండ్ ఆ కర్పూరం కూడా హీట్ అయ్యి రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇది 150 రూపీస్. నెక్స్ట్ ఈ చిన్న క్యూట్ గిన్నె. ఇవి దేనికి యూజ్ చేస్తానో తెలియదు, కానీ ఈ చిన్న చిన్నవి చూస్తే భలే క్యూట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి 50 రూపీస్. నేను స్టార్టింగ్లో ఒక హార్ట్ షేప్ వాష్ చూపించాను కదా. సో ఇవి కూడా దాని కాంబినేషన్ లాగా హార్ట్ షేప్ కప్స్ అనమాట. ఇది ఈచ్ 100 రూపీస్.
బాగున్నాయి, మందంగా బాగున్నాయి. ఇలాంటి కప్స్ ఇప్పుడు పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అని చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కప్స్ దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో. మీరు సేమ్ కప్స్ అక్కడ వెళ్ళి పర్చేస్ చేయండి. ఈచ్ పీస్ 100 రూపీస్కి అలా దొరుకుతుంది. మీకు ఆన్లైన్లో అయితే 150 అలా ఉంటుందన్నమాట. బట్ అక్కడ విత్ సాసర్ వచ్చి కూడా అసలు చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నాకైతే అంటే హార్ట్ షేప్ అన్నీ ఒకలాగా ఉంటాయి కదా అని నేను ఇవే తీసుకున్నాను. సో ఇది ఈచ్ కప్ 100 రూపీస్, రెండు కలిపి 200 రూపీస్ పడింది. ఈ ఆవుల అంటే నేను ప్లాంట్ వాజ్ లాగా యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు దీన్ని ఎలా యూజ్ చేయాలో అని. బట్ చూస్తుంటే మంచిగా కనిపించింది ఆవులు, సో అందుకని తీసుకున్నాను. ఇది నాకు 250 300 రూపీస్ పడింది. అన్ని కాస్ట్ గుర్తుండవు కదా మనకి, అంతగానో ఏదో ఒకటి బార్గెన్ చేస్తూ ఉంటాము, అన్ని ఐటమ్స్ పికప్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆల్మోస్ట్ 250 300 రూపీస్ పడ్డట్టు గుర్తుదైతే. నెక్స్ట్ మీకు కుర్తీస్ ఉంటాయి కదా, కుర్తీస్ అంటారు, కుర్తాస్ అంటారు కదా మెన్స్వి. సో ఆ కుర్తాస్ అక్కడ చాలా తక్కువ కాస్ట్. మీకు శిల్పారామంలో నేను రియాన్కి తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందో చూడండి కలర్. సో 3/4 కుర్తా ఇది నాకు జస్ట్ 170 రూపీస్ అలా పడింది అంతే. అది చెప్పడం మాత్రం 400 ఎంతో చెప్పాడు. నేను ఫస్ట్ అంటే పొద్దున్నే వెళ్ళాము, బోని అని 170 రూపీస్కే ఇచ్చాడు. పెద్దవైతే జస్ట్ 250 అలా ఇచ్చేస్తున్నాడు. బట్ చాలా బాగుంది, మంచి కాటన్ ఇవి. బ్లూ మీద వైట్ ప్రింట్ వచ్చేసరికి భలే బ్రైట్గా ఉంది, బాగుంది చాలా. ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ చిన్న బుట్ట, ఇది దీంట్లో అంటే టీవీ కింద పెట్టి దీంట్లో కీస్ అన్ని అంటే కీ హోల్డర్ ఉంది అయినా కూడా అలా వెళ్ళి అక్కడ పెట్టేస్తాం కదా. సో అలా కాకుండా సరే దీంట్లో కీస్ పెట్టొచ్చు అని తీసుకున్నాను. ఎంతవరకు దీనిలో కీ పెడతామో తెలియదు, లేకపోతే పక్కన పెడతామో తెలియదు, కానీ తీసుకున్నాను. క్యూట్గా ఉంది, బాగుంది అని. ఇది 100 రూపీస్. నేను ఒకవేళ ఏమైనా ఎక్కువ కాస్ట్ పెట్టుంటే వీటికైనా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒకరి బార్గెన్ స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూసి కమెంట్స్ చదివిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఏ ఐటమ్ ఎంత కొనొచ్చు అని. ఒకవేళ ఇంకా తక్కువకే కొనొచ్చు అంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేశారు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా తక్కువకే కొనుక్కుంటారు. అండ్ ఇది వుడెన్ టాయ్. అక్కడ వుడ్వి కూడా పిల్లలకి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ టాయ్స్ ఉన్నాయో. ఈ టాయ్ మనం దీన్ని ఎట్లయినా అంటే కార్ లాగా చేసుకోవచ్చు. దీనికి ఇలా ఇక్కడ హెడ్ లాగా ఇచ్చారు. సో దీన్ని ఎట్లా పడితే అట్లా తిప్పేసేయచ్చు అనమాట. ఇది బాగుండింది. 4 వీల్స్ ఇచ్చారు. సో మా వాడికైతే రోబో ఇష్టం అనమాట. సో అందుకే ఇలా రోబోలాగా పెట్టుకున్నాడు. ఇది 150 అనుకుంటా, 150 రూపీస్. బాగుంది కదా. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కూడా అక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా. మీకు ఒకవేళ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ నచ్చితే మీరు శిల్పారామంలో తీసుకోవచ్చు, మంచిగా బార్గెన్ చేసుకొని. నెంబర్ ఆఫ్ వెరైటీస్. నేను ఇయర్ మొత్తంలో ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎప్పుడైనా శిల్పారామంకి వెళ్తే కొంటాను, లేదా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొంటాను అనమాట. నాకు కొంచెం ఇయర్ రింగ్స్ పిచ్చింది, అన్ని పిచ్చి అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా యాక్చువల్లీ ఈ డీర్లాగా ఉన్నాయి కదా, ఇది కూడా శిల్పారామంలోనే కొన్నాను. నాకు భలే నచ్చింది అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా. సో ఈ ఇయర్ రింగ్స్ నాకు అంతేం నచ్చలేదు యాక్చువల్లీ. అంటే లైట్ వెయిట్, ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ చాలా ఉన్నాయి. ఊరికే అసలు ఏంటో అంతేం నచ్చలేదు. బట్ నా పక్కన రియాన్ ఉంటాడు కదా, వాడు మమ్మీ ప్లీజ్ బై మమ్మీ పాప మమ్మీ. ఇంకా షాప్ ఆమెమో మేడం పొద్దుని బోని అవ్వలేదు మేడం, ఒక్కసారి బోని చేయండి మేడం అని దీనంగా అడిగేసరికి వాడు మమ్మీ ఇట్స్ ఓకే మమ్మీ బై అని నాతో కొనిపించాడు అనమాట. సో 100 రూపీస్ అని చెప్పి 80 రూపీస్కి ఇచ్చింది. సో ఇట్స్ నాట్ వర్త్ అనిపించింది. వర్త్ మీన్స్ నాకు నచ్చలేదు కూడా యాక్చువల్లీ. బట్ ఏదో సరే వాడి సాటిస్ఫాక్షన్ కోసం అని ఇవి కొన్నాను. అండ్ ఇవన్నీ బటన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా నేను ఒక్కొక్కటి ఏం చూపించట్లేదు, అన్ని బటన్స్ ఇలా డిఫరెంట్ ఏంటో అన్ని పడేస్తున్నాను గైజ్ నేను. డిఫరెంట్ బటన్స్ అండ్ కలర్స్ బాగున్నాయి కదా.
నెక్స్ట్ మట్టి కుండ. ఆల్రెడీ నా దగ్గర నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 kgsది పెద్ద మట్టి కుండ తీసుకున్నాను అనమాట 400 రూపీస్కి. అది చికెన్ వండుతాను నేను మోస్ట్లీ, దాంట్లో ఓన్లీ చికెన్ కర్రీ వండడానికి అది తీస్తాను మట్టి కుండ. కొన్నిసార్లు బయటే వండుతాను, బట్ కొన్నిసార్లు మాత్రం దాంట్లో వండుతాను, మళ్ళీ టేస్ట్ వస్తుంది. సో ఇది ఈసారి 150 రూపీస్కి తీసుకున్నాను. ఇది దీంట్లో నేను పెరుగు తోడేద్దామని తీసుకున్నాను అనమాట. నార్మల్గా మట్టి కుండలో పెరుగు తోడేస్తే టేస్టీగా ఉంటుంది అంటారు కదా. సో సరే చూద్దాం, ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ నాకు తెలుసు యాక్చువల్లీ కర్డ్ నాకు ఇంతకుముందు ఎప్పుడు గుర్తు, కర్డ్ తోడేస్తే ఇవి 2-3 టైమ్స్కి మొత్తం ఇది అవుట్ సైడ్ మొత్తం వైట్గా అయిపోద్ది. బట్ ఇట్స్ ఓకే, హెల్దీ ఆప్షన్ కదా, సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఇది తీసుకున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించిన తర్వాత తీసి జాగ్రత్తగా సర్దుకోవాలి. యాక్చువల్లీ నాకు ఇంకా ఆ మూత మీదే ఉంది, అసలు సడన్గా స్లిప్ అయి పడిపోయింది. ఇది ఇంకొక వాజ్, నేను స్టార్టింగ్ ఆ వాజ్ చూపించాను కదా మీకు, ఈ వాజ్ దానికి మ్యాచింగ్. ఇది కూడా 200 రూపీస్కే ఇచ్చాడు. అసలు ఫ్రేమ్లో చూడండి, ఇవి రాగానే ఎంతో బ్యూటీ యాడ్ చేస్తున్నాయి కదా. సో ఇంట్లో ఏమన్నా ఒక మంచి స్పేస్ చూసుకొని ఈ రెండు ఇలా పెడితే ఎంత బాగుంటుందో. సో ఇది 200, ఇది కూడా 200, బోత్ ఆఫ్ దెమ్ 200. ఇంకొక ఐటమే ఉంది. ఇదేంటిది అనుకుంటున్నారా, పెద్ద ల్యాంప్. సో ఒక నిమిషం ఓపెన్ చేస్తాను. భలే బాగుంది కదా. ఇది వైర్ అండ్ లోపల మనకి బల్బ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో ఆ బల్బ్ పెట్టుకొని ఆన్ చేస్తే మనము ఈ మధ్యలో ఈ స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా, దాంట్లోంచి లైట్ వస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆన్ చేసుకుంటే. మనం బెడ్ సైడ్, మనం గట్టి పట్టుకోవాలి, బెడ్ సైడ్ కానీ అలా ఇక్కడ పెడితే అసలు చాలా మంచిగా కనిపిస్తుంది. నైట్ టైం లైట్ ఆన్ చేస్తే చాలా బాగుంది. ఇది వచ్చేసి 700 రూపీస్. అది గైస్ నేను చేసిన షాపింగ్ మొత్తం. అంటే ఇవి నేను ఒక్కదాన్నే ఏం కొనలేదు, నేను మా అక్క ఇద్దరం కలిపి కొన్నాము. అన్నీ చూపిస్తున్నాను అనమాట, మీకు ఐడియా ఉంటుందని. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.